జగన్ టీవీకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంటల మామిడి గ్రామము మా పట్టా భూమిని గ్రామ కంఠం స్థలంగా పంచాయతీ సెక్రటరీ భారతి స్థానిక నాయకులు సర్పంచ్ పాంగి రాంబాబు వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ తోకల ఈశ్వరావు తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ పామర్తి కొండమ్మ వైఎస్ఆర్ పార్టీ వీరు మా భూమిని గ్రామ కంఠముగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సెక్రటరీ చేసిన నిర్వాకం ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా సర్వే రిపోర్ట్ లేకుండా ఏకంగా మా పట్టా భూమిని తీర్మానం చేసిన సర్టిఫికెట్ రద్దు పరచాలి, చర్యలు చేపట్టాలి. నాయకుడు చేసిన నిర్వాకం ఏకంగా పట్టా భూమిలో ఏ ఆదేశాలు లేకుండా రూల్స్ చట్టం వారి చేతిలో తీసుకొని జనవరి నెలలో బలవంతంగా సొరబడి చెట్లు నరికి ప్రభుత్వ బిల్డింగ్ శాంక్షన్ అయింది అని చెప్పి మా భూమిలోనే దిగి కొలత కోసం ప్రయత్నించగా మేము అడ్డుపడి వెంటనే సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి డిఎల్పిఓ వారికి ఫిర్యాదు చేయడం జరిగినది. నాయకులపై చర్యలు చేపట్టాలి. ఆయా పార్టీలు అధిష్టానం ఆ పార్టీల నుండి వారిని సస్పెండ్ చేయాలి. గ్రామ కంఠస్థలం 084 సెంట్లు. మాజీ సర్పంచ్ అరుకు రమణకు పాడేరు రెవెన్యూ శాఖ వారు పట్టా చేసి ఉన్నారు. అది వెంటనే ఎంక్వైరీ జరిపించి ఆ పట్టా రద్దు పరచాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా ఉందండి, చూడండి ఇదంతా. మరి దీన్ని సర్వే డిపార్ట్మెంట్ కరెక్ట్గా సమాచార హక్కు చట్టాన్ని ద్వారా ఇవ్వడం జరిగింది. గ్రామకండ ప్రభుత్వ బిల్డింగులు ఉన్నవి అనేసి ఇవ్వడం జరిగింది. మరి దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు అంటే విఆర్ఓ, ప్రత్యేక పునాది విఆర్ఓ వచ్చి గ్రామ కంఠాన్ని పట్టా భూమిగా అభియోగం చేస్తున్నారు. కానీ అలా మార్చే అధికారం సెక్రటరీ వారికి వెంటనే ఇచ్చారు. కానీ తీర్మానం చేసింది వెంటనే రద్దుపరచాలి, గ్రామ కంఠంగా ఉంచాలి. పట్టా భూమిగా గ్రామ కంఠంగా మార్చిన సెక్రటరీని వెంటనే చర్యలు చేపట్టాలి, వెంటనే బదిలీ చేయాలి. ఎందుకంటే సెక్రటరీ భారతి వల్ల వంటల మామిడి గ్రామంలోని చాలా అభియోగాలు వస్తున్నాయి. దీనికి కారణం నాయకులు. అది కూడా నేను చెప్తున్నాను. నాయకులు ఎవరంటే ప్రెసిడెంటు, ఎంపీటీసీ వీరు పట్టా భూములు ఎంటర్ అయిపోతున్నారు. ప్రెసిడెంటు ప్రస్తుతానికి నాయకులు వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రెసిడెంట్ వ్యవహరించారు. ప్రెసిడెంట్ని వైఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి మా డిమాండ్. ఎందుకంటే పట్టా భూముల్లో డైరెక్ట్గా ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకుండా గత నెలలోని డైరెక్ట్గా వెళ్ళేసి బిల్డింగ్లు కడదామని కొలతలు ఏర్పాటు చేశారు. అది కూడా మేము డిఎల్పిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిగోటండి, డిఎల్పిఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అలాంటి నాయకులు ఉంటే పార్టీకి చెడ్డ పేరు. అలాగే ఎంపీటీసీ తోకల ఈశ్వరరావు, ప్రెసిడెంటు పాంగి రాంబాబు, తోకల ఈశ్వరరావు ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారు. అతను కూడా సస్పెండ్ చేయాలి పార్టీ నుండి. ఎందుకంటే వాళ్ళ తప్పులు చేసిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఒక పట్టా భూమిలోనే ప్రవేశించి గ్రామ కంఠాన్ని నిర్ధారణ చేసే హక్కు వారికి నాయకులకు ఎవరిచ్చారు? అలాగే వైస్ ప్రెసిడెంట్ కొండమ్మ వీరు కూడా నాయకులు చొరబడిపోతున్నారు పట్టా భూమిలోని. వంటల మామిడిలో ఇదే జరుగుతుంది, సెక్రటరీ వల్ల జరుగుతుంది. వెంటనే పాంగి రాంబాబు ప్రెసిడెంటు వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. వాళ్ళది ఆధారాలు గత సుమిత్ కుమార్ ఇవ్వడం జరిగింది మాకు ఆదేశాలు. వెంటనే వాళ్ళపై చర్యలు చేపట్టాలనేసి సుమిత్ కుమార్ కలెక్టర్ గారు మాకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎంక్వైరీ చేయలేదు, అది ఊహల్లో పెట్టారు. ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ప్రెసిడెంటు పాంగి రాంబాబు వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఈ పట్టా భూమి ఉన్న వాళ్ళని గ్రామ కంఠంగా మార్చే హక్కు ఎవరిచ్చారు? అది చట్ట విరుద్ధం. తప్పనిసరిగా పాంగి రాంబాబు ప్రెసిడెంటు వైఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. తోకల ఈశ్వరరావు తెలుగుదేశం ప్రభుత్వం నుండి సస్పెండ్ చేయాలి. అలాగే మరి వైస్ సర్పంచ్ కొండమ్మ గారు వైఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి తక్షణమే. ఈ విధంగా చేయని పక్షంలోనే పట్టా హక్కు ప్రకారంగా పెద్ద పట్టాదారి సమస్యపై మేము తగినైన విధంగా మేము పై అధికారులు తెలియజేస్తూ ఈ విషయాన్ని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తూ మా యొక్క ఉద్యమాన్ని సాధిస్తాము. తెలియజేసిన తర్వాత
గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి అధ్యక్షులు సీఎం గారు వారిని కూడా తెలియజేస్తాము. ఈ విషయాన్ని వెంటనే సర్పంచ్ పాంగి రాంబాబు వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. తోకల ఈశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. వైస్ సర్పంచ్ కొండమ్మ గారిని సస్పెండ్ చేయాలి వైఎస్ఆర్ పార్టీ. అంటే ఈ నాయకులే ఇక్కడ ఎక్కువ స్థానంగా ఈ విధంగా ఉండడం వల్ల భూ సమస్యలు ఏర్పడుతున్నాయి, కొమ్ము కాస్తున్నారు. తక్షణమే ఇలాంటి నాయకులు ఉంటే తక్షణమే మాకు న్యాయం జరగదు. ఒక భూమిలోని ప్రవేశించి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా డిఎల్పిఓకి ఇచ్చాము. ఈ డిఎల్పిఓ గారు కూడా వెంటనే వారిపై ఎటువంటి నోటీసు, షోకాజీ నోటీసు, ఎటువంటి చర్యలు చేపట్టారో తక్షణమే ఆ కాపీ కూడా మాకు కావాలి. మేము వాళ్ళు నాయకులు ఇలాగా ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకపోయినా వెళ్ళి భూమిలోని సొరబడి కొలతలు కొలిసి బిల్డింగ్లు కట్టడానికి ప్లాన్ చేశారు. హక్కు ఎవరు ఇచ్చారు? సర్వే రిపోర్ట్ కూడా లేదు. సెక్రటరీ కూడా సర్వే రిపోర్ట్ లేకుండా తీర్మానం ఎలా చేశారు? వెంటనే అది రద్దుపరచాలి సెక్రటరీ. ఈ విధంగా మేము రైతుల కోసం ఈ విధంగా ఒక పట్టా భూమిని గ్రామ కంఠం మార్చే విధంగా చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధ నేరము. తక్షణమే వాళ్ళపై చర్యలు చేపట్టాలని మేము ఈ విధంగా మా యొక్క డిమాండ్ని చేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.